నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక రహదారి బంగళా. రచన వడ్డాది వెంకట రమణారావు గారు. ఇక కథలోకి వెళితే, టానా 5 గంటలు కొట్టింది. ప్రకాశం ఉలిక్కిపడి నడక వేగం హెచ్చించాడు. అతని నడకలాగానే మనసు వేగం కూడా హెచ్చయింది. ఈ వేగంతో నడిస్తే ఇంకొక 10 నిమిషాల్లో రహదారి బంగళా చేరుకోవచ్చును అనుకున్నాడు ప్రకాశం. రహదారి బంగళాకు ఇల్లు మరొక 5 నిమిషాల నడక. రహదారి బంగళా జ్ఞాపకం రాగానే ప్రకాశం ఒళ్ళు పులకరించింది. తీయటి భావన ఏదో మనసుని ఆవరించుకుంది. అతనికి ఈ అనుభూతి కొత్త కాదు. గడిచిన కొన్ని సంవత్సరాల బట్టి అది కలుగుతూనే ఉంది. ఆ బంగళాని గురించి ఆలోచిస్తున్నప్పుడు పొద్దున 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తన చుట్టూ రాబందులా ఉండే ఆఫీసు ఫైళ్లు కానీ, సౌమిత అనేది ఏ కోసాన లేకుండా తనని తిట్టే మేనేజర్ ప్రవర్తన కానీ, ఖాళీ జేబులు కానీ, కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న టాపుతో బుడిదీపపు కాంతిలో మనుషులుండే చోటు అని చెప్పటానికి వీల్లేని తన ఇల్లు కానీ అతనికి జ్ఞాపకం రావు. అలాంటి ఇంట్లో బిక్కుబిక్కుమంటూ తన కోసం ఎదురు చూసే అమ్మ కానీ, 6 ఏళ్ల చెల్లెలు కానీ అతనికి జ్ఞాపకం రారు. రేపు అనే ఆలోచన అతనికి రాదు. ఆ సమయంలో అతని హృదయంలో కోటి వీణలు మోగుతూ ఉంటాయి. అప్సరసలు తమ సున్నితమైన పాదాలతో అతని హృదయం మీద నాట్యం చేస్తూ ఉంటారు. జగత్తంతా శోభయమానంగా కనబడుతూ ఉంటుంది. గాలిలో తేలుతున్నట్టు, పూల పరిమళం మీద ప్రయాణం చేస్తున్నట్టు అనుభూతి కలుగుతుంది. ఇది తాత్కాలికమే. అయినా ఈ తాత్కాలికమైన అనుభూతి కలగటానికి 3 సంవత్సరాలు పునాది ఉంది. ఆ పునాది మీద ప్రకాశం తన ఊహా సౌధాలను నిర్మించుకుంటూ వచ్చాడు. అసలు సంగతి ఇది. అవి ప్రకాశం పచ్చగా బ్రతికిన రోజులు. ఏది కావలసినా కొని తెచ్చే తండ్రి, ఆప్యాయత కురిపించే అమ్మ, ముద్దులొలికించే చెల్లి అతని జీవితానికి పరిపూర్ణత ఇచ్చారు. కాలం ఎంతో హాయిగా దొర్లిపోయేది. జీవితాన్ని గురించి మధురమైన ఊహలు కలిగే వయసు అప్పుడు. ప్రకాశం అప్పుడు బీకాం 2వ సంవత్సరం చదువుతున్నాడు. రహదారి బంగళాతో పరిచయం అతనికి అప్పుడే కలిగింది. అతను కాలేజీకి వెళ్ళాలంటే అదే తోవంట వెళ్ళాలి. ఒకనాటి సాయంత్రం ప్రకాశం తల వంచుకుని కాలేజీ నుంచి నడిచి వస్తున్నాడు. తన ముందు ఏదో పడ్డ శబ్దం విని తల ఎత్తి చూశాడు. ఒక బంతి ముందు నుంచి దొర్లుకుంటూ పోతుంది. అది తీసి చేతిలో పట్టుకుని ఏ వైపు నుంచి వచ్చిందో ఆ వైపు చూశాడు. అక్కడ రహదారి బంగళా కటకటాల గేటు వెనకాల 16 ఏళ్ల అమ్మాయి నిలుచుని ఉంది. నల్లటి జుట్టు, విశాలమైన కళ్ళు, తెల్లటి దేహఛాయ. ఆ రంగుకి తగినట్టు లేత గులాబీ రంగు వాయులు పరికిని, తెల్లటి ఓణి. బొద్దుగా బంతి పువ్వులా ఉంది ఆ అమ్మాయి. ప్రకాశం మొహంలోకి చూసి ఆ అమ్మాయి సిగ్గుపడింది. ఆ సిగ్గు ముగ్ధ మోహనంగా ఉంది. ఆడపిల్లలు అంత అందంగా సిగ్గుపడతారని ప్రకాశానికి అంతవరకు తెలియదు. కళ్ళప్పగించి చూస్తూ నిలుచుండిపోయాడు. ఇంతలో ఆ అమ్మాయి సిగ్గుపడుతూనే బంతి చూపించి, ఇచ్చేయండి అంది. వెంటనే ప్రకాశం బంతి లోపలికి విసిరాడు. ఆ అమ్మాయి బంతి తీసుకుని థ్యాంక్స్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు చూసిన ఆ అమ్మాయి మొహం ప్రకాశం మనసు మీద చెరగిని ముద్ర వేసింది. మరిచిపోదామన్నా అతనికి సాధ్యం కాలేదు. అప్పట్నుంచి రోజు ఆ దారంట వెళ్ళేటప్పుడు ఆ బంగళాలోకి కుతూహలంగా చూసేవాడు. రోజు అతనికి ఆ అమ్మాయి కనిపించేది. ఒక్కొక్క రోజు మెట్ల మీద కూర్చుని స్నేహితులతో మాట్లాడుతూనో, లేకపోతే ఒంటరిగా పువ్వులు కోసుకుంటూనో, సాయంకాలం డాబా మీద తిరుగుతూనో కనిపించేది. ఏ రోజైనా ఆమె కనిపించకపోతే ప్రకాశం మనసు అదోలా అయిపోయేది. ఏదో వెలితిగా ఉన్నట్టు ఉండేవాడు. చివరికి ఆ అమ్మాయిని ఒకరోజు చూడకపోతే ఉండలేనంతటి స్థితికి వచ్చాడు ప్రకాశం. బంగళాలోని అమ్మాయిలతో పరిచయం కలిగిన ఏడాది వరకు ప్రకాశం జీవితం సాఫీగా గడిచిపోయింది. కాలేజీలో చదువుకుంటూ కులాసాగా కాలం గడిపేసేవాడు. భవిష్యత్తును గురించి ఎన్నో ఊహలుండేవి అతనికి. కానీ కాలం ఎన్నడూ ఒకలా ఉండదు. అలా ఉండేటట్టయితే కాల ప్రభావాన్ని ఎవరూ లక్ష్యపెట్టరు. ప్రకాశం విషయంలో కాలం వక్రించింది. తండ్రి 40 ఏళ్లు నిండగానే ప్రకాశం భవిష్యత్తుని అయోమయంలో ఉంచేసి ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు. ప్రకాశం ఊహలు కళ్ల ముందరే తేలిపోయాయి. ఆశయాలు అణగారిపోయాయి. జీవితం అతన్ని సవాలు చేసింది. 18 ఏళ్లు నిండిన అతనే కుటుంబాన్ని ఒక ఒడ్డుకి తీసుకురావాలని బంధువులంతా నిర్ణయం చేశారు. ఎలా అన్నది వారికి అనవసరం.
చేతికందిన కొడుకు ఉన్నాడని చెప్పి చల్లగా జారుకున్నారు. ప్రకాశం పరిస్థితి ఇరకాటంలో పడింది. ఇంకొక ఏడాది చదివి ఉంటే అతనికి ఏదో ఒక డిగ్రీ అయినా ఉండేది. ఇప్పుడు చదవాలంటే అది అసాధ్యమైన విషయమైంది. తల్లిని చెల్లెల్ని పోషించవలసిన భారం అతని మీద ఉంది. ఇక గత్యంతరం లేక చదువుకి స్వస్తి చెప్పాడు. ఎవరి ద్వారానో చెప్పించి ఒక పెద్ద ఆఫీసులో చిన్న గుమస్తా ఉద్యోగం సంపాదించాడు. అతనికి వచ్చే జీతం ముగ్గురికి కటాకటీగా సరిపోతుంది. చదువుకుంటున్న రోజుల్లో గడిపిన విలాస జీవితానికి స్వస్తి చెప్పి పొదుపుగా బ్రతకటం నేర్చుకోవలసి వచ్చింది. ఇప్పటికీ ఏడాది బట్టి అలా ఆ ఉద్యోగంలోనే రోజులు దొర్లిస్తున్నాడు. ప్రకాశం నడక మళ్ళీ కొంచెం మందగించింది. రహదారి బంగళా దగ్గరికి వస్తుంది. అక్కడికి రాగానే కావాలనే అతను నడక వేగం తగ్గిస్తాడు. చల్లటి నీటి మీద గాలి వీస్తుంది. ఇంకొంచెం సేపట్లో వర్షం వచ్చినా రావచ్చును. నల్లటి మబ్బులు ఒకవైపు గూడు కట్టుకుంటున్నాయి. బంగళా దగ్గరికి వచ్చి ప్రకాశం లోపలికి తొంగి చూశాడు. ఆ అమ్మాయి మెట్ల మీద లేదు. పువ్వుల చెట్ల దగ్గర కూడా లేదు. ప్రకాశం అలా మెల్లిగా నడుస్తూనే డాబా మీదకి చూశాడు. అక్కడా లేదు. అతని మనసు వికలమైంది. ఏదో తెలియని బాధ కలిగింది మనసులో. కొంచెం ముందుకు వెళ్ళి ఏదో మర్చిపోయిన వాడిలా వెనక్కి తిరిగి వచ్చాడు. అప్పుడు ఆ అమ్మాయి కనిపించలేదు. ఇక చేసేది లేక మళ్ళీ ముందరికి సాగిపోయాడు. వెళుతున్నాడన్న మాటే గాని వెళ్ళేది అతని శరీరమే. మనసు బంగళా చుట్టూ తిరుగుతుంది. ఆ అమ్మాయి ఈరోజు కనిపించకపోవటానికి కారణమేమిటి చెప్పమా అనుకున్నాడు. ఆ అమ్మాయితో ఏర్పరచుకున్న మానసికమైన అనుబంధం శాశ్వతానందానికి దారితీయాలనే కోరిక ప్రకాశానికి అంతవరకు కలగలేదు. అతనికి తెలిసిందల్లా ఒకటే, ముగ్ధమోహనమైన ఆ అమ్మాయిని చూస్తే తన మనసు చల్లబడుతుందని. రోజుకొకసారైనా ఆ అమ్మాయి కనిపించకపోతే ఏదో అశాంతి తనలో పేరుకుంటుందనేను. అలాంటి అమ్మాయి ఈరోజు కనిపించకపోయేసరికి ప్రకాశం మదనపడసాగాడు. అతనికి అడుగులు మెల్లిగా పడుతున్నాయే కానీ మనసు వెనక్కి లాగుతుంది. పైని వాతావరణం చల్లగా ఉన్నా మనసులో వేడి దహిస్తున్నది. చివరికి ఎలా అయితేనేం ఇల్లు చేరుకున్నాడు. ఇల్లు చేరుకోగానే వర్షం మొదలైంది. గుమ్మంలో నిల్చుని ఆత్రంగా తన కోసం ఎదురు చూస్తున్న అమ్మ చెల్లి కనబడగానే అతని మనసు రహదారి బంగళా మీద నుంచి ఇంటి మీదకి మరలింది. అదేమిట్రా అంత నీరసంగా వస్తున్నావు? ఏం జరిగిందేమిటి? నయమే, వర్షం పడకుండానే ఇల్లు చేరుకున్నావు అని అమ్మ పలకరించింది. ఏం లేదులే అని చెప్పి ఇంట్లోకి దారితీశాడు. ఆ తర్వాత ప్రకాశానికి ఆ అమ్మాయి 10 రోజుల పాటు అసలు కనిపించలేదు. వాళ్ళ ఇంటి మీద నుంచి వచ్చేటప్పుడు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూసేవాడు. అయినా ఫలితమేమీ ఉండేది కాదు. ప్రకాశం వెర్రెత్తిన వాడిలా అయ్యాడు ఆ 10 రోజులు. ఆఫీసులో పని కూడా చేయలేక చివాట్లు తిన్నాడు. ఇంట్లో కస్సుబుస్సుమనడం మొదలుపెట్టాడు. ఈ ధోరణి అర్థం కాక అమ్మ అయోమయంలో పడింది. చెల్లెలు సరే సరి ఏమడగటానికి భయం వేసి దగ్గరికి రావటం మానేసింది. చివరికి ఒక రోజున ఉండబట్టలేక ప్రకాశమే అమ్మతో సంగతి కదిపాడు. అమ్మా, మీ సార్వతమ్మ గారింటి పక్కన రహదారి బంగళా ఉంది చూసావు? పూల చెట్లు అది. ఆ బంగళాలో ఇప్పుడెవరూ లేరా అని. ముందర అమ్మకి ఈ ప్రశ్న అర్థం కాలేదు. తర్వాత మెల్లిగా చెప్పింది. వాళ్ళ రావు బహదూరు రంగనాథం గారేనా? వాళ్ళు అంతా కలిసి అదేదో గ్రామానికి వెళ్ళారట. అక్కడ వాళ్ళ అమ్మాయికి ఏదో సంబంధం ఉంటే చూద్దామని నిన్న పార్వతమ్మ చెప్పింది. ప్రకాశానికి మిన్ను విరిగి మీద పడ్డట్టయింది. అయితే ఇక తనకు కనిపించే అమ్మాయి పెళ్ళి అయితే అసలు కనిపించదు. కానీ ఆ అమ్మాయికేనా పెళ్ళి? లేక వాళ్ళ అక్కయ్యకా? తనకు ఆ అమ్మాయి తప్ప మరో అమ్మాయి ఎవరూ కనిపించలేదే. అయినా సందేహం తీర్చుకుందామని ఎవరికి పెళ్లి సంబంధం? వాళ్ళ పెద్దమ్మాయికా చిన్న అమ్మాయికా అని అడిగాడు. ఆ అమ్మ నవ్వింది. నవ్వి, వాళ్ళకు 2 అమ్మాయిలు లేరురా, కళ్యాణి ఒక్కతే. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధం చూసేది అంది. ఆహా అలాగా అని ప్రకాశం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. కళ్యాణట పేరు ఎంత చక్కగా ఉంది, మనిషికి తగ్గట్టే ఉంది అనుకున్నాడు ప్రకాశం. కానీ అతని మనసులో బాధ తొలిచేస్తుంది. ఆ అమ్మాయికి రేపు పెళ్ళి అయిపోతుంది. ఎవడో అదృష్టవంతుడు ఎగరేసుకు చక్కా పోతాడు. ఇక తనకు రోజు ఒట్టి బంగళా కనిపిస్తుంది. ఈ ఆలోచనతో ప్రకాశం చలించిపోయాడు. ఆ అమ్మాయి ఉండకపోతే తను ఎలా ఉండగలడో ఊహించుకోలేకపోతున్నాడు. పోనీ
ఆ అమ్మాయిని తనే పెళ్లి చేసుకుంటే? అంత ఆలోచనలోనూ ప్రకాశానికి నవ్వు వచ్చింది. తనలో ఏం చూసి చేసుకుంటుంది ఆ అమ్మాయి? చదువా? లేదు. అందమా? అంతంత మాత్రమే. డబ్బా? అసలు లేదు. కానీ ఎందుకు మానసికంగానైనా ఆ అమ్మాయిని వదులుకోవటం ప్రకాశానికి ఇష్టం లేదు. అతనికి తన దరిద్రం మీద కోపం వచ్చింది. అమ్మ మీద కోపం వచ్చింది. చెల్లి మీద కోపం వచ్చింది. చివరికి తనకేమీ దారి చూపించకుండా పోయిన నాన్న మీద కూడా కోపం వచ్చింది. కానీ కోపం వచ్చి ఏం చేయలేకపోయాడు ప్రకాశం. నిస్సహాయంగా ఉండిపోయాడు. అతనికి జీవితం దుర్భరం అనిపించసాగింది. తనలో తనే దిగులు పడసాగాడు. అన్నం కూడా సరిగా తినడం మానేశాడు. అమ్మకు మరింత దిగులు కలిగింది. ఉన్న ఒక్క కొడుకు అలా మదనపడటానికి ఆమె కారణం తెలుసుకోలేకపోయింది. మరి 15 రోజుల తర్వాత రహదారి బంగళా మళ్లీ కలకలలాడటం మొదలెట్టింది. రావు బహదూరు గారు మళ్లీ కుటుంబంతో దిగారు. పువ్వుల చెట్లు మళ్లీ పూయటం మొదలెట్టాయి. ప్రకాశం హృదయం కొంచెం తేరుకుంది. అతనికి మళ్లీ ఊహాసుందరి దర్శనం కలుగుతుంది. ప్రకాశం తిరిగి ఉత్సాహంగా ఉండసాగాడు. అయినా అతని మనసులో ఏ మూలో కొంచెం బాధ పేరుకుని ఉంది. దాని ఛాయలు అప్పుడప్పుడు మొహం మీద ప్రస్ఫుటమయ్యేవి. చివరికి ఒకరోజు అతనికి అమ్మ శుభవార్త తెచ్చింది. పాపం, ఆ అమ్మాయికి అనుకున్న సంబంధం కుదరలేదట్రా. కట్నం దగ్గరే ఏదో పేచీ వచ్చిందట. పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఏదో పెద్ద మొత్తమే అడిగారట. వీళ్ళు ఇవ్వగలిగినప్పటికీ అంత ఇవ్వనవసరం లేదని చెప్పి ఒప్పుకోలేదట. ఎంతైనా ఎవరికైనా ఆ గడియ రావాలే అంది. ప్రకాశం మనసులో లేదు, గాలిలో తేలిపోయింది. అమ్మయ్యా, అంటే ఈ అమ్మాయి ఎక్కడే ఉండిపోతుందన్నమాట అనుకున్నాడు. ఆ రోజంతా ప్రకాశం చాలా హుషారుగా గడిపాడు. చెల్లెలికి స్వీట్లు పట్టుకువచ్చాడు. సినిమాకు తీసుకువెళ్ళాడు. ఆ వార్త విని ఎందుకంత హుషారుగా ఉన్నాడో అమ్మకి అర్థం కాలేదు. ఏదోలే అనుకుని ఊరుకుంది. అవును మరి, ప్రకాశానికి ఆ అమ్మాయికి ఉన్న అనుబంధం అమ్మకేం తెలుసు? తరువాత ప్రకాశం బుర్ర ఇంకో విధంగా పనిచేయసాగింది. తను బీకాం పాస్ అయితే కనీసం తనకు 300 మీద ఉద్యోగం వస్తుంది. తను ప్రైవేటుగా కట్టి ఎందుకు పాస్ అవ్వకూడదు? ఆ అమ్మాయి పెళ్ళి ఇలా ఇంకొక ఏడాది వాయిదా పడిందంటే తను అనుకున్న విధంగా పరీక్ష పాస్ అయితే తను మంచి స్థితిలో ఉంటాడు. అప్పటికి తానే ఆ అమ్మాయిని పెళ్లాడేయొచ్చు. ఇప్పుడే సంబంధాలు చూస్తున్నారు. ఇంకా ఒక ఏడాది పెళ్లి చేయకుండా ఆ అమ్మాయిని ఉంచుతారా అన్న సందేహం ప్రకాశానికి రాలేదు. ఆ రోజే ఉత్సాహంగా వెళ్ళి ప్రైవేటుగా బీకాంకు ఎలా కట్టాలో తెలుసుకున్నాడు. ప్రైవేటుగా చదవటానికి సుమారుగా ఒక 200 రూపాయలు అవుతుందని తెలుసుకున్నాడు ప్రకాశం. అదేమంత పెద్ద మొత్తం కాదు. ఒక 100 రూపాయలు ఇప్పుడే అమ్మ దగ్గర ఉన్నట్టుంది. చెల్లెలి చేతులకి గాజులు కొందామని నిలవ చేస్తుంది. ఇంకొక 100 అప్పు తేవాలి. అసలు తనకెవరైనా పాత పుస్తకాలు ఇస్తే ఇంకొక 100 కూడా అవసరం ఉండకపోవచ్చు. డబ్బు కట్టడానికి ఇంకా ఎంత వ్యవధి ఉందో తెలుసుకున్నాడు. 3 నెలలు ఉంది. ఆ తర్వాత ప్రకాశం ఉత్సాహంగా పనిచేయటం మొదలెట్టాడు. పుస్తకాలు అవి సంపాదించాడు. రాత్రిపూట కూర్చుని శ్రద్ధగా చదవటం ప్రారంభించాడు. మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా రాను రాను అలవాటైపోయింది. ఇప్పుడు బాగానే చదవగలుగుతున్నాడు. ప్రకాశంలో ఈ మార్పు చూసి అమ్మ సంతోషించింది. ఏదో వృద్ధిలోకి వస్తే అంతే చాలనుకుంది. చదివి అలసిపోయిన ప్రకాశం రహదారి బంగళాలోని ఆ అమ్మాయితో తన రాబోయే మధురమైన భవిష్యత్తుని గురించి ఊహిస్తూ నిద్రపోయేవాడు. చివరికి అనుకున్న రోజు రానే వచ్చింది. ప్రకాశం ఆ రోజు డబ్బు కట్టాలి. డబ్బు తీసుకుని అమ్మ దగ్గర ఆశీర్వాదం పుచ్చుకొని బయలుదేరబోయాడు. చెల్లెల దగ్గరికి వచ్చి, అన్నయ్య, ఈరోజు నా పుట్టినరోజట, కొత్త బట్టలు తేవు అని అడిగింది. ప్రకాశం ఓ అలాగే అని బయలుదేరాడు. నిజానికి అతను కట్టవలసిన దానికంటే ఎక్కువే డబ్బు ఉంది. అందుకే చెల్లెలికి హామీ ఇచ్చాడు. ఆఫీసులో పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నమే బయలుదేరి డబ్బు కట్టేశాడు. తర్వాత బట్టల షాపులన్నీ తిరిగి చెల్లెలికి ఒక జాకెట్టు పరికిణి తీసుకున్నాడు. తిరిగి మెల్లిగా ఇంటికి వస్తుండగా రహదారి బంగళా దగ్గర కలకలం విని తొందరగా నడిచి అక్కడికి చేరుకున్నాడు. రహదారి బంగళా అంతా పనివాళ్లతో కోలాహలంగా ఉంది. తాటాకులు అవి తీసి పెద్ద పందిరే వేస్తున్నారు. రంగురంగుల కాగితాలు అవి అంటిస్తున్నారు. పొద్దున ఏమీ లేనివి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయో అతనికి అర్థం కాలేదు. అతని మనసులో మళ్ళీ అనుమానం బయలుదేరింది. కొంపతీసి ఆ అమ్మాయికి పెళ్లి కుదిరిపోలేదు కదా?
అమ్మ ఈరోజు పార్వతమ్మ గారింటికి వెళతానంది. అమ్మను కనుక్కోవాలి అనుకుంటూ దుగ్ధతో కూడిన మనస్సుతో ఇంటికి వచ్చాడు. అప్పటికి అమ్మ ఇంటికి వచ్చే ఉంది. చెల్లెలు చేతిలో ప్యాకెట్ చూడగానే కొత్త బట్టలు కొత్త బట్టలు అంటూ అవి లాక్కుని లోపలికి పరిగెత్తింది. ప్రకాశం అమ్మా అమ్మా అని పిలిచాడు. ఏమిట్రా అని అమ్మ బయటికి వచ్చింది. ఈ రోజున ఆ రహదారి బంగళాలో పందిరి అది వేస్తున్నారు ఎందుకు అని అడిగాడు. అదా, అప్పుడు చెప్పలే వాళ్ళ అమ్మాయి కళ్యాణికి సంబంధం తప్పిపోయిందని. ఇప్పుడు వాళ్లే మళ్ళీ ఒప్పుకుని చేసుకోవటానికి వస్తున్నారు. రేపు లేదు ఎల్లుండే పెళ్ళి. మన్ని కూడా పిలిచారు. నువ్వు చెల్లి వెలుదురుగానిలేండి అని అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. ప్రకాశానికి నవనాడులు కుంగిపోయినట్టయ్యాయి. మనసుని ఎవరో బలంగా పీకేసి దూరంగా విసిరేసినట్టయ్యాడు. కాళ్ళు చప్పబడిపోయాయి. ఇంక తను చదివి ఏం చెయ్యాలి అనుకున్నాడు ప్రకాశం. అతనికి కసి కలిగింది. ఈ బ్రతుకు బ్రతకపోతేనేం అనుకున్నాడు విరక్తిగా. రూంలోకెళ్ళి విస్తారంగా కుర్చీలో చతికిల పడ్డాడు. కళ్ళు ఎర్రబడ్డాయి. జ్వరం వచ్చిన వాడిలా అయిపోయాడు. రూములో పుస్తకాలు చూడగానే అతనికి మరింత కోపం వచ్చింది. అవి తీసి మూలనున్న గదిలోకి విసిరేశాడు. చప్పుడు విని అమ్మ బయటికి వచ్చింది. కుర్చీలో దిగాలు పడి కూర్చున్న ప్రకాశాన్ని చూడగానే అమ్మకు ఏదో జరిగిందనిపించింది. ఏమిటి ఇలా మారిపోతున్నాడు ఈ మధ్య అని అనుకుంది. కానీ అది కప్పిపుచ్చుకుని ప్రకాశం అన్నం పెట్టుకురానా అంది. ప్రకాశం ఆకలిగా లేదన్నాడు. మళ్ళీ పిలిచింది. అప్పుడు మాట్లాడలేదు. మళ్ళీ పిలిచేసరికి ప్రకాశం విరుచుకుపడ్డాడు. నాకు ఆకలి లేదని చెబితే వినిపించటం లేదు. నన్ను పీడిస్తే కానీ మీకు సుఖంగా ఉండదా ఏం అన్నాడు. అని పక్క మీదకు వెళ్ళి అటు తిరిగి పడుకున్నాడు. అవే మాటలురా అని అమ్మ గొణగటం అతనికి వినిపించింది. తర్వాత చెల్లి మెల్లిగా గదిలోకి వచ్చింది. అన్నయ్య, ఈ కొత్త బట్టలు చూడవు అంది. ప్రకాశం కదలలేదు. తర్వాత చెల్లి మెల్లగా ప్రకాశం చెయ్యి పెట్టుకుని లాగింది. అన్నయ్య చూడన్నయ్య, మళ్ళీ విప్పి దాచేసుకోవాలి అని. అప్పటికీ ప్రకాశం కదలలేదు. ఈసారి కొంచెం గట్టిగా చెయ్యి పెట్టుకుని లాగింది. ప్రకాశం సహనం తెగిపోయింది. పడుకున్న వాణ్ణి లేపవద్దని ఎన్నిసార్లు చెప్పాను అని వీపు మీద చెల్లున ఒకటి వేశాడు. వేసిన తర్వాత అతని మనసు కలుక్కుమంది. ఈ చెల్లి ఒంటి మీద చెయ్యి వేయటం అతనికిది మొదటిసారి. కానీ అప్పటికే చెల్లి చెంపలు తడిసిపోయాయి. వెళ్ళి అమ్మ దగ్గర కూర్చుంది. అమ్మ నిశ్శబ్దంగా చెల్లిని దగ్గరికి తీసుకుని అన్నం తినసాగింది. చెల్లిని కొట్టిన తర్వాత ప్రకాశానికి మనసు ఇంకా బరువెక్కింది. తను ఈరోజు ఇలా అయిపోయాడేం అని ఆలోచించసాగాడు. అతనికి దుఃఖం వచ్చింది. అలాగే దిండు మీదికి విరిగాడు. ఒక 15 నిమిషాల తర్వాత అమ్మ గదిలోకి వచ్చింది. ప్రకాశం జుత్తులో మెత్తటి వేళ్లు దువ్వగానే అతనికి మరింత దుఃఖం వచ్చింది. అమ్మ మెల్లిగా జుట్టు నిమురుతూ, లేనిపోని ఆశలు పెట్టుకోవటం మన వంటి వాళ్లకు తగదు బాబూ, ఉన్నంతలోనే తృప్తి అనుభవించాలి అని బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న అమ్మ వైపు ఆశ్చర్యంగా చూశాడు ప్రకాశం. తన మనసులో ఏముందో అమ్మకి తెలిసిపోయిందన్నమాట. అతనికి ఈ ఆలోచన వచ్చేసరికి సిగ్గు కలిగింది. అమ్మ ఎలా గ్రహించింది? ప్రకాశానికి చిన్నప్పటి నుంచి జరిగినవి జ్ఞాపకం రాసాగాయి. ఆ మాటకొస్తే తన మనసు అమ్మ గ్రహించినదెప్పుడు? తనకేది కావాలో చిన్నప్పటి నుంచి తనకంటే అమ్మకే బాగా తెలుసు. ఒక్కసారి అమ్మ రూపం వైపు చూసేసరికి ప్రకాశం చలించిపోయాడు. 2 ఏళ్ల కిందట అమ్మ ఎలా ఉండేది? కలకలలాడుతూ, ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ, ఇల్లు స్వర్గంలా ఉంచేది. అలాంటి అమ్మ ఇప్పుడెలా ఉంది? మాసిన చీరతో, మెళ్ళోనూ చేతులకి ఏమీ లేకుండా కళ్ళ కింద దిగులుని సూచించే నల్లటి చారలతో ఎలా అయిపోయింది? ఒక్క 2 ఏళ్లలో ఇంత మార్పు ఎలా సంభవించింది? అప్పటికీ ఇప్పటికీ అమ్మ కళ్ళల్లో కనిపించేది ఒకటే, ఆప్యాయత. ఆనాడు ఎంత ఆదరణ లభించేదో తనకి అమ్మ దగ్గర ఈనాడు అంతే లభిస్తుంది. అటువంటి అమ్మ మీదన తను విసుక్కోవటం. ప్రకాశం తల కిందికి దించుకుపోయింది. హఠాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చి ఒళ్ళు జల్లుమంది. అమ్మ ఏం చూసుకుని బ్రతుకుతున్నట్టు? 35 ఏళ్ల జీవితంలో మూడువారిపోయిన జీవితంతో అమ్మ ఎలా రోజులు గడిపివేస్తుంది? 20 ఏళ్లు రాగానే తనకి ఇంత మనోనిగ్రహం సడలిపోతుంటే ఏ ఆశ లేని అమ్మ మనసు ఎలా కూడగట్టుకోగలుగుతుంది? తనను, చెల్లిని అభివృద్ధికి తీసుకురావాలనే ధ్యేయం తప్ప అమ్మకు మిగిలిన ఆశయమేమిటి? అలాంటి అమ్మను సుఖపెట్టడానికి తను ఏమీ చేయకుండా పైగా విసుక్కున్నాడు.
ప్రకాశం మనసు బాధపడసాగింది. లేదు, అమ్మకి తను క్షమాపణ చెప్పుకోవాలి. ఎలా? ఆప్యాయంగా దగ్గరికి వచ్చిన చెల్లెల్ని కొట్టినప్పుడు అమ్మకు ఎంత బాధ కలిగిందో. చెల్లెల్ని తలుచుకునేసరికి ప్రకాశానికి తనేదో మహాపరాధం చేసినట్టు స్ఫురింపసాగింది. చెల్లి రోజు తన మంచం పక్కనే పడుకునేది. ఈరోజు రాలేదు. తన మీద అలిగి ఉంటుంది. అమ్మ వ్యక్తిత్వం ముందర తన వ్యక్తిత్వం చాలా అల్పమైనట్టుగా ప్రకాశానికి గోచరించసాగింది. చివరికి ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు ప్రకాశం. అమ్మ చెప్పింది నిజమే. తను లేనిపోని ఆశలు పెట్టుకోకూడదు. ఇక తను ఆ రహదారి బంగళా అమ్మాయిని కానీ మరెవరిని కానీ తలుచుకోడు. తన ముందర విద్యుక్త ధర్మం అమ్మను చెల్లెని సుఖపెట్టడమే. తన జీవితమంతా దారపోసి అయినా సరే వాళ్ల జీవితాలని ఆనందమయం చేయాలి తను. ఈ నిశ్చయం రాగానే ప్రకాశం మనసు తేలికైంది. భారమంతా దిగిపోయింది. దిగ్గున లేచి గదిలోకి నడిచాడు. చెల్లి ఒక్కతే చాప మీద పడుకుని నిద్రపోతుంది. బుగ్గల మీద ఇంకా కన్నీటి చారికలు పోలేదు. కొత్త పరికిని జాకెట్టుతోనే పడుకుంది. ప్రకాశం హృదయం కరిగిపోయింది. మెల్లిగా వంగి చెల్లెలి తెల్లటి బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ తరువాత విసిరేసిన పుస్తకాలు తెచ్చుకుని దీపం ముందర కూర్చున్నాడు. పక్క గదిలో అమ్మ కళ్ళు ఒత్తుకుంది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.